నేను కూడా మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు నేను రాజకీయాల్లో ఉండి నా భార్యని అడిగాను, ఆచి చికెన్ మసాలా కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు హెరిటేజ్ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మణిని చూశారు. మేమందరం ఒకటి ఆలోచించాం. నేను రాజకీయాల్లో ఉన్నాను, లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆడవాళ్ళని సంపాదించమంటే ఇద్దరు పారిశ్రామికవేత్తలై మేము ప్రజాసేవ చేసి మాకు పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే మార్గం వచ్చింది. గౌరవంగా ఉండగలుగుతున్నాం. గౌరవంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఎక్కడా ₹1 ఆశించవలసిన అవసరం లేదు. హెరిటేజ్లో డబ్బులు వస్తాయి, ఇంటికి సరిపోతుంది. మేము గౌరవంగా రాజకీయం చేసి నేను ఎట్టయితే మా మిస్సెస్ని మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశానో ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలి. ఆచి చికెన్ మసాలా